ఒక 30 నిమిషాలు దైవత్వం అతను వచ్చి దేవుని పరిశుద్ధ నామములకు మహిమ ఘనత కలిగిన ఆమేన్. ఈ సమయించిన వారికి అలాగే ఈ ప్రేమతో ఆరాధించిన దేవుని గారికి అబ్రహాము గారికి పద్నాలుగు వందనాలు. అలాగే నా తోడు దేవుడు సేవకుడు గారికి అలాగే విజయ్ గారికి పద్నాలుగు వందనాలు. అందరికీ వందనాలు. దేవుడికి స్తోత్రాలు. కలిగిన గారు ఈ యొక్క కుటుంబాస్తులు వారి పూజలు కలగడానికి ప్రతిష్ఠించారు. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడి వాక్యాలు మనం ధ్యానం చేద్దాము. రెండవ సమూహేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడను, నా కుటుంబము ఏ బాధిది. ప్రేమ గల తండ్రి, దయగలిగిన యేసయ్యా పాదాలకు వందనాలు. పరిశుద్ధుడాని పాదాలకు వందనాలయ్యా. ప్రభు ఆశీర్వదించబడిన రాత్రికాల సమయంలో దాని పక్షాన్ని నిలబడుతున్న నేను అల్పుడను, నువ్వు లేకుండా ఒక్క మాట అయినా మాట్లాడలేనని నువ్వు ఎదుట నేను ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభువా. మా సొంత మాటలు కాకుండా ప్రభువా, మీరు ప్రత్యక్షమై యోగులో నుండి మీరు మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. పరిశుద్ధుడానికి వందనాలు. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్నాం. ప్రతి విధమైన ఆటంకాలు యేసు నామములో మీరు వైదొలగించమని ప్రార్థిస్తున్నానయ్యా. మీరే ప్రత్యక్షమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మనము చదువుకున్న ఈ లేఖన భాగంలో 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో దావీదు రాజు గురించి రాయబడి ఉంది. అయితే 29వ వచనంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, దయచేసి నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీ సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వాదింపబడును గాక. ఎవరు చెప్పారు ఈ మాటలు? ఈ లేఖన భాగములో ఎవరు ఈ మాటలు పలికారు అని అంటే, దావీదు రాజు ఈ మాటలు పలికాడు. దావీదు రాజు ఏ సందర్భంలో పలికాడు, ఏ సమయంలో ఆయన ఈ మాటలు పలికాడని లేఖన భాగంలో మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు 7వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురం ఉండి సాతాను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మనస్సును తేరాలో నిలుచున్నదనగా, సాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనెను. దావీదు రాజుకి అనేకమైన యుద్ధాలలో, అనేకమైన పోరాటాలలో నలుదిక్కుల శత్రువులు దావీదుకి అంటే యుద్ధాల మీద యుద్ధాలు, అలాగే యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ రక్తపాతములో నుండి, ఆ ప్రాణాపాయాల నుండి, ఆ కత్తివాత పడకుండా దేవాది దేవుడు దావీదు రాజును కాపాడుతూ వచ్చాడు. దావీదు రాజును కాపాడుతూ వచ్చి అనేక యుద్ధాలలో జయాన్నిచ్చాడు. నలుదిక్కుల శత్రువుల మీద జయాన్ని కలుగజేశాడు, నెమ్మదిని కలుగజేశాడు దావీదు. దేవునికి మహిమ కలుగునేదాక. దావీదుకి యెహోవా దేవుడు నలుదిక్కుల నెమ్మది కలుగజేశాడు. తూర్పు వైపు నుండి, పడమటి వైపు నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, అన్ని వైపులా ఎటు చూసిన శత్రువులే. దావీదుకి ఎటు చూసిన శత్రువులే. అనేక మంది శత్రువులుగా మారిన ఆ పరిస్థితుల్లో
దావీదుకు దేవుడు నలుదిక్కులా నెమ్మది కలిగజేస్తాడు. అయితే దావీదుకు ఒక ఆలోచన కలిగి ఉన్నది. ఏంటంటే, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరంలోకి ఉన్నాడు, దేవుడు మాత్రము యారాలలో వాసం చేస్తూ ఉన్నాడు అని ఒక మందిరం కట్టాలని దావీదుకు ఆశ కలిగి ఉన్నది. దేవుడికి మహిమ కలుగుగాక. నా దేవుని మందసము దారాలో నిలిచి ఉన్నది. నా దేవుడు దారాలో నివాసం చేస్తూ ఉన్నాడు. అంటే ఆ యొక్క దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ ఉన్న ఆ సందర్భాలలో దేవాది దేవుడు దారాలలో గుడారాలలో నివాసం చేస్తూ వచ్చాడు. అయితే ఈ యొక్క దావీదుకు ఒక ఆలోచన కలిగింది. దేవుని మందిరాన్ని కట్టాలి, ఈ మందిరాన్ని కట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. దావీదుని దేవుడు అంచెలంచెలుగా హెచ్చించాడు. ఏళ్ళ స్థితిలో నుండి దావీదుని హెచ్చించి రాజనగర్లో ఉండడానికి కృప చూపించాడు దేవాది దేవుడు. అయితే ఈ దావీదు ఒకానొక సమయంలో ఆయన రాజనగర్లో నుండి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏదైతే దేవదారు ప్రాంతం కట్టబడిన నగరంలో ఉన్నారు, నా దేవుడు మాత్రమే యారాలలో వాసం చేస్తూ ఉన్నది ఒక ఆలోచన కలిగినప్పుడు ఈ ఒక దావీదు ఆయనకి ప్రవక్తగా ఉన్న నాతాను ప్రవక్తలో జరిగింది. నాతాను ప్రవక్త చేసిన తర్వాత నాతాను ప్రవక్త ఏమంటారంటే, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనెను. ఏమన్నాడు? ఈ దావీదు రాజు చెప్పిన మాటకి నాతాను ప్రవక్త ఏం చెప్పారంటే, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, కాబట్టి నువ్వు అనుకున్నదంతా నువ్వు నెరవేర్చు అని దావీదుతో చెప్పాడు. ఆ రాత్రి నాతాను ప్రవక్త తర్వాత ఆ రాత్రి దేవాది దేవుడు నాతాను ప్రవక్తను దర్శించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఆ రాత్రి దేవాది దేవుడు నాతాను ప్రవక్తను దర్శించాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, 8వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నిన్ను నియమించి తిని, నీవు పోగు చేసినల్లా నీకు తోడుగా ఉండి ఈ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని కనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. అయితే దావీదుతో చెప్పిన ఈ మాటను మనము ధ్యానిస్తున్నప్పుడు, అంటే నాతాను ప్రవక్తతో రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాతాను ప్రవక్తతో రాత్రి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గొర్రెల దొడ్డిలో నుండి దావీదుని నేను తీసి, గొర్రెలు కాసుకుంటున్న దావీదుని నేను తీర్చాను, గొర్రెల దొడ్డిలో నుండి నేను దావీదుని పిలిచానని ఎందుకున్నానని చెప్పి, అయితే అనేకమైన విషయాల్లో చెయ్యానిచ్చానని దేవాది దేవుడు మాట్లాడి దావీదు మందిరాన్ని కట్టకూడదు. దావీదు దేవుని మందిరాన్ని కట్టకూడదు. ఆయన కుమారుల్లో, ఆయన సంతానములో ఆ కుమారుడు ఆ మందిరాన్ని కడతాడని దేవాది దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. అంటే నాతాను ప్రవక్తకి రాత్రి కలలో దర్శించి దేవాది దేవుడు మాట్లాడాడు. అంటే నాతాను ప్రవక్తకి తెలియజేశాడు, దావీదు మందిరం కట్టకూడదు, దావీదుకి నేను సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానంలో నుండి దావీదు కుమారుడే దేవుని మందిరాన్ని కట్టాలని దేవాది దేవుడు ఆ రాత్రి మాట్లాడాడు. అయితే నాతాను ప్రవక్త ఆ ఉదయకాల సమయంలో దావీదు దగ్గరికి వచ్చి ఆ మాట వచ్చి దావీదుతో తెలియజేసినప్పుడు దావీదు జీవితంలో ఎక్కువగా జరగబోయే విషయాలని దేవుడు బయలుపరిచాడు. ముందుగా తన సంతానంలో నుండి ఎవరు మందిరాన్ని కడతారో ముందుగానే ఆ ఒక కళ ద్వారా ఆ ఒక నాతాను ప్రవక్తతో దేవుడు మాట్లాడి ఆ వాక్యాన్ని దావీదు దగ్గరికి పంపించాడు. దేవుడికి బయటపడగలుగుతాడు. ఆ సందర్భంలో దావీదు అన్నాడు, అత్యంత వచ్చిన మనం చూసినప్పుడు, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా
ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటినని దావీదు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చొని మనవి చేస్తూ ఉన్నాడు. ఆ కుటుంబము ఏ పాటిది, నేను ఎంతటి వాడినని చాలా మటుకు తగ్గించుకొని దేవుని సన్నిధిలో కూర్చొని దావీదు కృతజ్ఞత మనసు కలిగిన వాడై దావీదు దేవుని సన్నిధిలో ప్రవేశించి ఏమంటున్నాడు, నా ప్రభువా యెహోవా, ఎంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నా కుటుంబము ఏ పాటిది, నేను ఎంతటి వాడను, జరగబోయే విషయాలు ముందుగానే నాకు బయలుపరిచావు అని ఆ మాటలు చెప్తూ దావీదు 29వ వచనంలో అధికారులు ఏమడిగితే, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్టుగా దానిని ఆశీర్వదించుము. దావీదు కుటుంబము ఆశీర్వదించబడ్డాక కారణం ఏంటంటే దావీదు దేవుని మీద ఆధారపడేవాడు. దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. దేవుని సన్నిధిలో కూర్చొని కృతజ్ఞత మనసుతో నిండిన వాడై తన దేన స్థితిని మర్చిపోకుండా, తన దరిద్ర స్థితిని మర్చిపోకుండా గొర్రెలు దాచుకుంటూ ఉన్నప్పుడు గొర్రెలు దాచుకొని పొలాలెందుకి, కొండలెందుకి, లోయలెందుకి అరణ్యములో తిరుగుతూ పనికి రాని వాడిగా గొర్రెలు దాచుకుంటూ వానలు తడుస్తూ ఎండకి ఎండిపోయి భయంకరమైన పోరాటాల మధ్యలో అవక గాఢాంధకారపు లోయలలో, కొండలలో నివాసము చేసి దావీదు ఎన్నిక లేని వాడిగా, తృణీకరించబడిన వాడిగా అరణ్యములో ఉన్న దావీదుని, గొర్రెలు దాచుకుంటున్న దావీదుని దేవాది దేవుడు ఎన్నుకున్నాడు. దావీదుని ఆ ఒక విషయాన్ని తన జీవితంలో తన దేన స్థితిని మార్చిన మెచ్చుకోకుండా, దేవాది దేవుని మెచ్చుకోకుండా ఆదుకుంటాడు. అర్థము దావీదుకి కొరతలు లేవు. దావీదుకి ఏమాత్రము ఆ దావీదుకి కొరతలు లేవు. దావీదుకి ఆ రెండు సంహారాలతో పొరపోతున్న వాడు అన్నముతోటి, మాటలతోటి, ఆ సైనికులతోటి, గుర్రాలతోటి, రథాలతోటి పొరపోతూ ఉన్న వాడు దావీదు. అయితే దేవుడు ఎక్కడి నుండి తీసుకొచ్చాడు ఆ దావీదు అంటే దేవుని సన్నిధిలో నిత్యము నా కుటుంబము దేవుని సన్నిధిలో ఉన్నది, దేవుని మందిరంలో ఉన్నది. ఈరోజు చాలా మంది ఆశీర్వదించబడిన దేవుని ఆ ఆత్మను ఆ మందిరానికి ఆశీర్వాదం ఎక్కువైన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేవాడు లక్షలలో ఉన్నారు, వేలలో ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి ఆ దేన స్థితిని విడిచిపెట్టి ఆ మరిచిపోయి దేవునికి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి, దేవుని సన్నిధిలో నిలబడకుండా వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారు. అది ఎక్కువైనా దేవుని విడిచిపెట్టేవారు. ఎక్కువైనా ఒకవేళ ఇంకా ఎక్కువైనా
వారు ఉన్నారు. ఉంటారని ఆ దేవుని ఆశీర్వాదం ఎక్కువైన తర్వాత ఆ ఆశీర్వాదాన్ని బట్టి నాకు మనుషులైన అవసరం లేదు. అంటే ఆ మనిషి యెహోవా దయ మనుషుల దయ అన్నారు. ఏమంటారంటే మనుషుల దయ మాకు అవసరం లేదు, దేవుని దయ గారు మాకు అవసరం లేదు. ఆశీర్వదించాలి దేవుడిని జన్మించబెట్టిన దేవుడిని జన్మించబెట్టిన అంటే చాలా మంది దేవుడికి దూరం పెట్టేసి దేవుడికి శత్రువులుగా మారి ఆ దేవుడికి శత్రువులుగా మారుతారు. అయితే సహోదరి సహోదరులారా, ఈ ఆశీర్వాద సమయంలో దావీదు ఇస్రాయేలు దావీదు శ్రేష్టమైన మాటలు దావీదు చెప్పాడు. ఏంటంటే కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము ప్రారంభం నుంచి చదువుతున్నాను. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి ఏమన్నారు? ప్రజలు దావీదు గారి దగ్గరికి వచ్చి యెహోవా మందిరానికి మనం వెళదాం, యెహోవా సన్నిధికి మనం వెళదామంటే దావీదు సంతోషించాడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. మనకు ఎప్పుడు సంతోషం జరుగుతుంది? ఆ సంతోషం బాగుంది, నాకు బాగుంది, నాకు రోజు బాగుంది, నాకు బాగుంది, అప్పుడు సంతోషం జరుగుతుంది. ఒంగోలు ఇంకా చెన్నై అంటే ఈ విధంగా ఎప్పుడు సంతోషిస్తారు. మనకి ఒక రెస్టారెంట్ బాగుంటుంది, అప్పుడు సంతోషించారు. దావీదుకి ఎప్పుడు సంతోషించారు? యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. ఎప్పుడు సంతోషిస్తున్నాడు దావీదు కాబట్టి ప్రజలు వచ్చి దేవుని మందిరానికి మనం వెళదామన్నప్పుడు దావీదుకు సంతోషం కలిగింది. అంటే దావీదు ఏ కొరతలు లేనివాడు, అంటే తిండికి లేనివాడు కాదు. దావీదుకి కోట్ల ఆస్తిపరుడుగా ఉన్నాడు, సమస్తాన్ని సంపాదించుకున్నాడు. అంటే ధనధాన్యములతో తొలతూగుతూ ఉన్నవాడు. సమస్తాన్ని దేవుని ద్వారా పొందుకున్న దావీదు గారు ఏమంటారు అంటే, నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి, ఆ కుటుంబం నీ సన్నిధిలో ఉండి ఈ ఆశీర్వాదాన్ని నేను పొందు కావాలని కోరుకున్నవాడు దావీదు. ఈరోజు మనము దేవుని ఆశీర్వాదము పొందుకోవాలి అంటే మనము దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందుకొని దేవుని సన్నిధిలో మనం ఆశీర్వాదాలు
ఎక్కువగా ప్రేమించారు. లేఖన భాగంలో మనకు కనిపిస్తుంది, యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుతారు. యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుతారు. నీ ప్రాకారములు విస్తరించుదురు. నీ నగరులలో ప్రేమనుండును. కాబట్టి ఈ హక్కు కాలకి మనము ఎప్పుడు మనకు సంతోషం, ఎప్పుడు దావీదు నిత్యము నా కుటుంబం అతిథిగా ఉంటుంది. నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నట్టు దేవుని సన్నిధిలో కూర్చొని, నా కుటుంబం ఏ పాటిది, నేనే పాటి వాడిని అని చెప్పి దావీదు చాలా మట్టుకు తగ్గించుకొని దేవుని సన్నిధిలో కృతజ్ఞత మనస్సుతో నిండిన వాడై ఆ దావీదు ఉన్నాడు. లేఖన భాగంలో కుటుంబప్పుడు చాలా శ్రేష్టంగా మాట్లాడమన్నాడు. నాతో మాట్లాడాడు దేవుడు వాక్యప్పుడు ఆ దేవుడిని ఆరాధించే సమయం నాకు లేదు. దేవుని అంటే ఆ ఒక అవకాశం నాకు లేదు, ఆ సమయం నాకు లేదు. ఇంకొక చావుకు నాకుగా ఉండి చావు చేస్తున్నప్పుడు నేను పెట్టి చెప్తున్నాను. ఏం చేస్తుంటే కొంతమంది అక్కడికి వచ్చి నేర్చుకునే వారు కొంతమంది ఏం చేస్తారంటే ఆ కొద్ది అలాగే వైద్యం చేస్తున్న వారు అలాగే ఒక ప్రాంతాల శరీరంలో వాళ్ళకి కాదు కావాలి కావాలని చెప్పి కాదు ఆ రాత్రి చేసిన విషయం ఆ ఒక కోర మొత్తంలో నుండి ఒక పాము ఏదైతే ఆ పాదకు ఒక కోర మొత్తం నుండి ఆ పాము పడిన తర్వాత ఉదయానికి పాదకి పెరుగైపోయినప్పుడు ఉదయాన్నే నేర్చుకున్నారు. ఆ మొత్తానికి వాళ్ళందరూ ఆ ఒక కుమారుడు మాత్రం అందరూ తీసుకు వెళ్ళాలి. ఇంకా వాళ్ళ యజమానుడు ఆ బీచ్కి వెళ్ళాలి. విధంగా ఉదయాన్నే పెరుగంటే వాళ్ళ కూతురు వాళ్ళ కుమారుడు అలాగే కూతురు పెరుగు అప్పుడు పనిచేస్తే ఆ పురుగుతున్న కుమారుడికి మాత్రం సూర్యుడు వచ్చింది. ఆ యొక్క ఫోన్ చేస్తుంది అమ్మగారు ఆ పురుగులో ఆ పాము ఎక్కడున్నారని ఫోన్ చేసి లేదు మామూలు దానికి ఆ త్వరగా స్పీడ్గా వాళ్ళ భర్తలు ఫోన్ చేసి ఆ పిల్లల్ని తీసుకోవాలని చెప్తారు. ఆ పిల్లలు ఏమయ్యారంటే అక్కడ స్కూల్లోనే పరిగెత్తుకోలేరంటే వాళ్ళ భర్త వాళ్ళతో వాళ్ళ భర్తలు స్కూల్లో హాస్పిటల్లో నేనేమని నమ్మడానికి నాకు సమయం లేదు. ఆ సమయం నాకు లేదు. దేవుని రావాలన్నా ఆ ఒక ఆలోచన నాకు లేదు. ఆ సమయం నాకు లేదు. ప్రాణాలు లేదు. ఇక్కడ చెప్తున్నది నా కుటుంబము నిత్యము సన్నిధిలో నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదిస్తూ నీ
ఆశీర్వాదమునొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడిన దాకా అని దావీదు కోరుకున్నాడు. దావీదు ఏం చేశాడు? కోరుకున్నాడు. ఈ రాత్రి మనము దేవుని వాక్యం వింటున్న మనము ఏది చెయ్యాలంటే, దేవుని సన్నిధిలో ఉన్న మనము, యేసు రక్తములో కడగబడిన మనము, యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము, అంటే ఆ యేసు రక్తములో కడగబడి ఆత్మీయ యాత్రను ప్రారంభించిన మనము ఏది చెయ్యాలంటే, ఆయన ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలి. పొందుకున్న ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగి ఏం చేయాలి? పొందుకున్న ఆ ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు దావీదు జీవితంలో మనం చూస్తే అంచెలంచెలుగా దావీదు ఆశీర్వదించబడ్డాడు. అంచెలంచెలుగా విస్తరింపబడ్డాడు. ఎవరికి లేనంత ధనము, ఎవరికి లేనంత వెండి బంగారాలతో తలతూగిన దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగునుగా. విడిచిపెట్టాడా? పరిస్థితులను బట్టి దేవుని విడిచిపెట్టలేదు. శత్రువులు ఎక్కువ అవుతున్నారని దేవుని విడిచిపెట్టలేదు. నలుదిక్కుల ఎటు చూసిన శత్రువులే, ఎటు చూసిన పోరాటాలే, ఎటు చూసిన యుద్ధాలే, ఎటు చూసిన అవమానాలు, నిందల్లో ఉన్న దావీదు దేవాది దేవుణ్ణి ఏ మాత్రం విడిచిపెట్టకుండా దావీదు దేవుని సన్నిధిలో ఆ ప్రారంభం ఎలాగ ప్రారంభించాడో ఆ ముగింపు మహిమగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగునేదా. మహిమగా మార్చబడింది. ఆత్మీయంగా ప్రారంభించిన దావీదు జీవితంలో దేవుడు ఎంత హెచ్చించే కొద్దీ అంత తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర కూర్చొని తన్ను తాను హెచ్చించుకుంటున్నట్టుగా దావీదు ఏ రోజుకు ఆ రోజు దేవుని సన్నిధిలో నేల మట్టుకు తగ్గించుకున్నాడు. కాబట్టి దావీదు పట్టణమునందు యేసు ప్రభు వారు పుట్టాడు. దావీదు వంశంలో నుండి ఆ దేవాది యేసయ్య జన్మించాడు. ఎంత తగ్గించుకున్నాడంటే నేల మట్టుకు తగ్గించుకున్నాడు. తన ప్రేమ స్థితిని మర్చిపోలేదు, తన దరిద్ర స్థితిని మర్చిపోలేదు, తను గొర్రెలు కాసుకుంటున్న స్థితిని మర్చిపోలేదు. దావీదు ఏ రోజుకు ఆ రోజుగా కృతజ్ఞత తెలిసిన మనస్సుతో నింపబడిన వాడు దావీదు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆదుకున్న శత్రువులు ఎవరికి ఆదుకున్న శత్రువులు పోరాటాలు ఎవరిలో ఎవరికి రాదు. అలాంటి పోరాటాలు మధ్యలో దేవుణ్ణి చూస్తున్నారు. అనేక సందర్భాల్లో శత్రువులు దావీదు మీదకి రాళ్లు విసురుతూ ఉన్నప్పుడు కానీ దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని అలా ప్రేమ పెట్టుకోవాలి. మన ప్రేమ స్థితిని ఎప్పుడు మర్చిపోవాలి. ఏ స్థితిలో పెట్టాలి ఆ స్థితి ఆ అర్థం అలాగే
చాలా ప్రేమిస్తున్నారు. ప్రతి విశేషంగా ఈ మోకరించి మోకాలు పెట్టిన అదే ఆ రోజు నాకు రెండు చెప్పలేదు. ఆ రెండు చెప్పలేదు ఆ బ్యాంక్ అది మోకరించి బ్యాంక్ ఏ రోజు నేను ఏమనుకుంటున్నాను ఆశీర్వాదం ఏదో ఆ పాప ఏదో ఈరోజు చాలా రోజులు ఉన్నాయి. అలాంటి రోజు కొంచెమైన ఆశీర్వదించబడ్డాము. చేశాడు ఇప్పుడు మనము ఆశీర్వాదాలు తెలుసుకోవాలి. ఆవుల తల్లి